నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే రామాయణంలో ఒక ప్రశ్నను కూడా తెలుసుకుందాం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మంచి మాట. ఇతరులలో ఎప్పుడూ మంచిని చూస్తుంటే దుఃఖం మన దరి చేరదు. కష్టాలు ఎప్పుడూ ఒంటరిగా రావు, అవి వస్తూనే అవకాశాలను వెంట తీసుకుని వస్తాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, ఫిబ్రవరి 27 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 చంద్రోదయం రాత్రి 8:39 చంద్రాస్తమయం ఉదయం 8:43 తిథి తదియ రాత్రి 1:53 వరకు. తదుపరి చవితి. నక్షత్రం హస్త. బుధవారం ఉదయం 7:28 వరకు ఉంటుంది. కరణము వనిజ. మధ్యాహ్నం 12:35 వరకు. తదుపరి విష్టి. రాత్రి 1:53 వరకు. తదుపరి భవ. యోగము శూలము. సాయంత్రం 4:20 వరకు. తదుపరి గండము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:50 వరకు. యమగండం ఉదయం 9:34 నుండి 11:01 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:29 నుండి 1:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:59 నుండి 9:46 వరకు. తిరిగి రాత్రి 11:14 నుండి 12:03 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:58 నుండి 3:46 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:03 నుండి 5:51 వరకు. అమృత గడియలు రాత్రి 12:47 నుండి 2:35 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 27 మంగళవారం. ఈరోజు మంచిదినా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష తదియ రాత్రి 1:53 వరకు ఉంటుంది. తదుపరి చవితి. కృష్ణపక్ష తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే మధ్యాహ్నం 12:39 వరకు ఉండే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. అయితే ఒక్కోసారి అద్భుతమైన నక్షత్రాలు ఉండేటప్పుడు శుభకార్యాలకు ముహూర్తాలు ఉంటాయి. అలాగే ఈరోజు హస్త నక్షత్రయుక్త కుంభలగ్నమందు నామకరణం చేయడానికి ముహూర్తము ఉన్నది. నామకరణ ముహూర్త సమయము మంగళవారం తెల్లవారుజామున 4:30 నుండి ఉదయం 6:39 వరకు ఉంటుంది. తదుపరి సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి ముహూర్తాలు లేవు. కాబట్టి సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు. కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలోనూ చంద్రుడు కన్యారాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పంచవటిలో నివసించమని రామునికి సలహా ఇచ్చినది అగస్త్యుడు. ఈరోజు ప్రశ్న. అత్రి మహాముని భార్య పేరు ఏమిటి? సతీ సావిత్రి, అహల్య, అనసూయ, జానకి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి
వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఇంతకాలం పడిన కష్టం కృషి ఫలిస్తుంది. వృషభ రాశి, భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు కొంత విఘాతం. మిథున రాశి, బంధువులతో కొద్దిపాటి గొడవలు సర్దుబాటు చేసుకుంటారు. కర్కాటక రాశి, వాహనాలు కొనుగోలు చేస్తారు. సింహరాశి, కుటుంబ విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కన్యరాశి, భార్యాభర్తల మధ్య వివాదాలు చాలా వరకు సర్దుబాటు కాగలవు. తులారాశి, సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వృశ్చిక రాశి, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ధనుస్సు రాశి, ఆత్మీయులు బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మకర రాశి, కార్యక్రమాలు ఆలస్యం లేకుండా పూర్తి కాగలవు. కుంభరాశి, వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. మీనరాశి, ఆర్థిక విషయాలు సంతృప్తికరంగానే ఉంటాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.